కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో మీ ఆలోచన ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా మీరు కేంద్రీకరిస్తారు. అలాగే దానికోసం ఎక్కువ శ్రమ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ ఉన్న వృత్తిలో దాన్ని చక్కగా చేసుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి, అంటే ఈ విధానం కాదు, ఈ సిస్టమ్ ఇలా చేస్తే బాగుంటుంది అని కొత్త మార్పులు అనేవి వృత్తిపరంగా చేయడానికి ఎక్కువ శాతం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద మాత్రం చాలా ఎక్కువ కేంద్రీకరించి దాంట్లో వస్తున్న అవరోధాలను ఎలా అధిగమించాలి, ఆర్థికంగా ఎలా మనం పెంపొందించుకోవాలి అనే ఆలోచనలు అనేవి కూడా చాలా విశేషంగా చేయడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి కూడా ప్రయత్నం అనేది విశేషంగా చేస్తారు. దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల వల్ల కూడా మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క తండ్రి గారి విషయంలో మాత్రం కొంత ఖర్చు అనేది చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారంటే వారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే వారి కొరకు కావచ్చు, మీరు ఖర్చులు అనేవి చేయడానికి ఒకటి ప్రయత్నం అనేది ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీరు ఎక్కువ కోపాన్ని నియంత్రించుకుంటూ, ఉద్వేగాలు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆకస్మికంగా కూడా ఇన్కమ్ రావడం అనేది అయినప్పటికీ కూడా మానసిక చికాకు అనేది అధికంగా ఉంటుంది, స్థిమితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా ముఖ్యమైన పనులలో కొంత డిలే అవ్వడము, లేకపోతే చేద్దాం అనుకున్న ప్రయాణాలు కొంత లేట్ అవ్వడం వల్ల, లేకపోతే ప్రతి విషయంలో కూడా కొంత జాప్యం వల్ల కావచ్చు, దానివల్ల కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. ఇతరులు ఎవరికైనా ధనాన్ని ఇవ్వవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళకి ఇచ్చినా ఆ ధనం మీకు కావాల్సిన సమయంలో రావడం కష్టమన్న విషయాన్ని మీరు గమనించుకొని కొంత మానసిక చికాకు పెంపొందించుకునే అవకాశం